నమస్తే మా. చాలా మంది అడుగుతూ ఉంటారు నన్ను. మేము చాలా ట్రై చేసామండి, వెయిట్ లాస్ అవ్వలేదు, మేము లైఫ్ లాంగ్ ఇలా అధిక బరువు సమస్యతో బాధపడుతూనే ఉండాలా అనేసి. అలా ఎందుకు అనుకుంటారు? మీరు రిజల్ట్ అనేవి షార్ట్ స్పాన్ లో పెట్టుకోకూడదు మా. అంటే నెలలో ఇన్ని కేజీలు తగ్గాలి, లేదా 3 నెలల్లో తగ్గాలి, 6 నెలల్లో తగ్గాలి, 1 ఇయర్ లో ఇన్ని కేజెస్ తగ్గిపోయి ఫుల్ స్లిమ్ అయిపోవాలి. అలా ఎప్పుడు కూడా మీరు షార్ట్ టర్మ్ లో మీ వెయిట్ లాస్ రిజల్ట్స్ ని ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి. లైక్ అట్లీస్ట్ మినిమం 1000 days, 3 years కష్టపడండి. వీక్లీలో అట్లీస్ట్ 3-4 రోజులు చేసుకున్నా కానీ చక్కటి రిజల్ట్ ఉంటాయి. మీ బాడీ ఏ విధంగా మీకు ఫ్లెక్సిబుల్ గా ఉంటుందో అలాంటి వర్కౌట్స్ యాడ్ చేయండి. లేదు మొండిగా ఉంది, మీరు అన్ని ట్రై చేశారు బట్ హ్యాండ్స్ అప్ చేయకుండా ఎట్ లాస్ట్ యోగా అండ్ పిల్లర్స్ ట్రై చేయండి మా. ఇది కరెక్ట్ ప్రాసెస్ మా. హెల్దీ ఫుడ్స్ తినండి, చక్కగా బాడీకి మూవ్మెంట్ ఇవ్వండి, హెల్తీగా ఉండండి. అధిక బరువు సమస్య ఉన్న వాళ్లే ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని ఏమీ లేదు, ప్రతి ఒక్కరూ చేయాలి. ఎస్పెషల్లీ అండి ఆఫ్టర్ డెలివరీ ప్రతి విమెన్, ప్రతి మామ్ కూడా మస్ట్ అండ్ షుడ్ గా ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తేనే మీ యూట్రస్ అనేది మీరున్నన్నాళ్ళు ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే డెలివరీ అయిన తర్వాత ఫుల్ బాడీకి రెస్ట్ ఇచ్చేసి పిల్లలు పుట్టారో మా బాడీ వీక్ అయిపోయిందని చెప్పేసి కదలిక లేకుండా, మూమెంట్ లేకుండా, ఎలా పడితే అలా తింటూ కూర్చుంటూ టైం పాస్ చేసుకుంటూ మీ హెల్త్ మీద మీకు నెగ్లిజెన్సీ పెరిగింది అనుకోండి, మీ ఒంట్లో ఆరోగ్య సమస్యలు కూడా అంతే ఫాస్ట్ గా పెరుగుతాయి. ఆలోచించండి ఒకసారి. మెడిసిన్ తినడం చాలా ఈజీ, కానీ లోపల ఏం జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి కదా. కొంచెం ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. శారీరకంగా, మానసికంగా బలంగా మారుతూ మన రెస్పాన్సిబిలిటీస్ ని జాగ్రత్తగా పర్ఫామ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి యాజ్ ఏ మదర్. ఓకే, అందరూ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండండి. ఇన్నర్ గా, అవుటర్ గా, మెంటలీ, ఫిజికలీ బీ స్ట్రాంగ్ ఆల్వేస్. థ్యాంక్ యూ.